హలో గైస్, గుడ్ మార్నింగ్. చూసారు కదా వెదర్ అప్పుడే 6 o'clockకి సూర్యుడు వచ్చేసాడు. ఎండలు చాలా ఎక్కువ ఉంటున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ గైస్. సో లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి. ప్రతి వీడియోలో ఇదేనే చెప్తున్నాను. ఇంట్లో అయినా బయట అయినా అస్సలు ఉండలేకపోతున్నాము. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ రోజా షోమల్లిక్. మీరు కానీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఈరోజు thumbnail చూస్తే ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది కదా, ఎస్ అనమాట నా మార్నింగ్ రొటీన్. సో మార్నింగ్ రొటీనే కదా ఏముంటుంది అని చెప్పి అసలు స్కిప్ చేయొద్దు. సో వీడియో అయితే కంప్లీట్గా చూడండి. ఇందులో మీకు చాలా చాలా యూస్ఫుల్ అయ్యే టిప్స్ అన్నవి షేర్ చేశాను. సో కంప్లీట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడైతే మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ నైట్ అండి, నైట్ ఎప్పుడు కూడా సింక్లో వెజల్స్ అనేవి లేకుండా వాష్ చేసేసుకోవాలి. మనకు సెల్ఫ్గా మోటివేషన్ తెచ్చుకున్న వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పుడైతే గిన్నెలు సింక్లో ఉంటాయో మనం ఏ పని చేయలేము, నిజంగా లేజీ అనిపించేస్తుంది. సో నాకు ఎంత చిరాకు అనిపించినా ఏం చేసినా బిఫోర్ నైటే నేను అన్ని వెజల్స్ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఇన్ కేస్ నాకు చేయాలనిపించకపోతే మొబైల్లో సాంగ్స్ పెట్టుకునో లేదా నచ్చిన వాళ్ళకి కాల్ చేసి మాట్లాడుతునో నా వర్క్ అనేది నేను కంప్లీట్ చేసుకుంటాను అనమాట. అండ్ ఇక్కడైతే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ముందు కిచెన్లోకి వచ్చి ఆల్రెడీ వాష్ చేసి పెట్టిన వెసల్స్ ఉంటాయి కదా, అవి ఎక్కడక్కడ ప్లేస్ చేసేసుకుంటాను. చూసారు కదా బిఫోర్ నైట్ ఎన్ని వెసల్స్ ఉన్నాయో. ఆల్రెడీ టబ్లో పెద్ద పెద్ద వెసల్స్ వాష్ చేసి పెట్టేసిన, మళ్ళీ చిన్న వాటికి అక్కడ స్పేస్ లేకపోతే కిందన పెట్టాను అనమాట. అండ్ ఈ బాటిల్ ఇక్కడ సపరేట్గా ఎందుకు పడుతున్నానంటే పాలు వాడి వచ్చినప్పుడు నీట్గా సింపుల్గా పిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి. సో ఇక్కడైతే నేను వెజల్స్ అన్నీ గిన్నెల స్టాండ్లో ఎక్కడక్కడ ప్లేస్ చేసేసుకున్నాను. ఎప్పుడు పని అప్పుడు చేసేసుకుంటే లేడీస్ చాలా చాలా ఫ్రీగా ఉంటారండి. అఫ్కోర్స్ వర్కింగ్ ఉమెన్స్కి ఎలాగా అని చెప్పి మీకు అనిపిస్తే నేను 6కి లేచాను కదా, మీరు 4కి లేగాలి, నో అదర్ ఆప్షన్. బట్ పనులు స్కిప్ చేయకుండా స్కూల్ నుంచి వచ్చి చేసుకుందాంలే లేదా జాబ్ నుంచి వచ్చి చేసుకుందామే అంటే ఇంకా టయర్డ్ అయిపోతాము, అస్సలు పని చేయలేము. సో వర్కింగ్ ఉమెన్స్ అయితే బిఫోర్ డే మొత్తం ప్లాన్ చేసుకోవాలి. వెజ్జెస్ ఏమైనా ఉంటే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమో, లేకపోతే ఏం కుక్ చేయాలో ముందుగానే డిసైడ్ అయిపోవడమో, రైస్ అది ఏర్ పెట్టేసుకొని వండే పాత్రలో వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమే. ఇలా చేస్తే మార్నింగ్ లేచిన వెంటనే కుకింగ్ అన్నది చాలా ఈజీ అయిపోతుంది అనమాట. సో ఇంటి దగ్గర ఉన్న వాళ్ళైతే ధీమాగా చేసుకోవచ్చు. సో వాళ్ళకైతే ప్రాబ్లం లేదు. బట్ ఏ టైం అయినా సరే 6 లోపు లేడీస్ లెగడం అన్నది చాలా చాలా మంచిదండి. నేనే చెప్తాను, బట్ హార్డ్లీ బాబు నైట్ పడుకుండే టైమింగ్స్ బట్టి నేను మార్నింగ్ లేచే టైమింగ్ ఉంటుంది, ఎప్పుడో ఒకలాగా ఉంటుంది అనమాట. సో వెజల్స్ అన్నీ వాష్ చేసుకొని ఎక్కడక్కడ పెట్టేసుకున్నాను. అండ్ ఇంత సమ్మర్లో అస్సలు చాలా సఫికేషన్ వచ్చేస్తుందండి, చాలా చాలా ఎక్కువ పెట్టేస్తుంది. హార్డ్లీ ఏ డ్రెస్ వేసుకున్నా ఆ చెమటకి తడిచిపోతుంది అనమాట. మీలో ఎంతమంది లేడీస్కి ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ ఉన్నాయి అని అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ గిన్నెలన్నీ ఎక్కడక్కడ ప్లేస్ చేసుకున్న తర్వాత నైట్ పాలు వస్తాయి అనమాట మాకు. ఆ పాలు ఒక బౌల్లో వేసి ఒకేసారి మరగబెట్టేస్తాను. సో మరగబెట్టిన తర్వాత ఈరోజు అయితే మా వారికి కాఫీ అయితే కాఫీ, టీ అయితే టీ, మార్నింగ్ ఏదైనా అడిగితే దాని ప్రకారం నేను ప్రిపేర్ చేసుకుంటాను. బాబుకి అయితే డైరెక్ట్ మరగబెట్టిన పాలు చల్లార్చి బౌల్లో వేసి ఇచ్చేస్తానమాట, గ్లాస్లో కానీ లేదంటే వాడి ఫీడింగ్ బాటిల్లో కానీ. అండ్ ఇక్కడైతే వాళ్ళు ఇంకా లేవలేదు, వాళ్ళు లేచేలోపు ఇల్లు మొత్తం నీట్గా ఊడ్చేసుకుంటున్నాను. సో పెద్ద ఇల్లు కదా, నేను అప్పుడప్పుడు అనిపిస్తుంది ఓడమ్మ ఎవరు తుడిస్తాడు ఇంత ఇల్లు అని చెప్పేసి. బట్ నో అదర్ ఆప్షన్ అనమాట. సో చాలామంది లేడీస్ రోజులో 2 times తుడుస్తారు. నాకు అది ప్రాక్టీస్ లాగా ఉంటుందో ఇంకేంటో తెలీదు. బాబు ఏది పడేసినా ఎప్పటికప్పుడు తుడుస్తున్నట్టే అనిపిస్తుంది. బట్ ఏంటంటే నా మైండ్ సెట్ నీట్గా ఉండాలి. సో దానికోసం చేస్తూనే ఉంటాను. అందుకే త్వరగా స్ట్రెస్ ఫీల్ అయిపోతూ ఉంటాను అనమాట. బట్ అలా ఉంచుకోవడం వల్ల మన మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడైతే నేను నీట్గా ఇల్లు మొత్తం ఊడ్చేసుకొని చెత్త అంతా ఎత్తి డస్ట్బిన్లో పోసేసుకున్నాను అనమాట. సో దీనికైతే సమ్మర్ కదండి, సెల్ఫ్ కేర్ చాలా చాలా ఇంపార్టెంట్. హెయిర్ అయితే బాగా డ్రై అయిపోతుంది. మార్నింగ్ హెయిర్కి ఆయిల్ పెడితే ఆ నెక్స్ట్ డే మార్నింగ్కి అసలు ఆయిల్ పెట్టామా లేదా అన్నట్టు ఉంటుంది. సో మేక్ ష్యూర్ వీక్లీ 4 or 5 times ఆయిలింగ్ చేసుకొని కావాల్సితే ఆ నెక్స్ట్ డే మార్నింగో లేదా ఆయిలింగ్ చేసుకున్న 3 to 4 hours హెడ్ బాత్ చేసేయండి. సో హెయిర్ కేర్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. స్ప్లిట్స్ అవి వచ్చేస్తూ ఉంటాయి, మనకే తెలియకుండా మన హెయిర్ మీద కేర్ అంతా అంటే చెమట పట్టేస్తూ ఉంటుంది కదా, ఆటోమేటిక్గా సమ్మర్లో హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది. సో ఆయిల్ అప్లై చేసుకున్న వెంటనే హెయిర్ బాత్ కూడా చేసుకోండి. హెయిర్ కేర్ అంటే చాలామంది హెయిర్ కేర్కి రిలేటెడ్ టిప్స్ చెప్పక్క
ప్యాక్స్ చెప్పక్క అని చెప్పేసి అంటున్నారు. ఆల్రెడీ నేను ఆయిల్ అండ్ హెయిర్ ప్యాక్, షాంపూ కూడా 3 షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి నా ఛానల్లో చెక్ చేస్తే మీకు యూజ్ అవుతుంది. ఇంకా అప్కమింగ్ వీడియోస్లో షూర్గా హెయిర్ కేర్కి రిలేటెడ్ స్టఫ్ చాలా షేర్ చేస్తాను. సో దానికి రిలేటెడ్గా నేనైతే ఇక్కడ ఆల్రెడీ మందార పువ్వులతో ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ అయిపోయింది. సో ప్లెయిన్ కోకోనట్ ఆయిల్ అన్నది అప్లై చేసుకున్నాను. కొద్దిసేపు రిలాక్స్డ్గా ఉంటానన్నమాట. అంటే మా వాళ్ళు లెగిసే టైంలో నేను రిలాక్స్ అవుతుంటాను. అండ్ ఇంకొక టిప్ వచ్చేసి, ఇవి నేను ఏదో మీకు వీడియోలో చూపించుకోవడం కోసం చేయట్లేదండి. నేను డైలీ ఫాలో అయ్యేవే. నేను మార్నింగ్ లేవగానే థైరాయిడ్ ట్యాబ్లెట్ తీసుకోవాలన్నమాట. ఫస్ట్ అదే చేస్తాను. బట్ అక్కడ క్లిప్ షూట్ చేయడం మర్చిపోయాను. లేచిన వెంటనే థైరాయిడ్ ట్యాబ్లెట్ తీసుకుని హాఫ్ బాటిల్ వాటర్ తాగేసాను. అండ్ ఇక్కడ రిమైనింగ్ హాఫ్ బాటిల్ కంప్లీట్ చేస్తున్నాను అనమాట. ఒకేసారి వాటర్ ఎక్కువ తీసుకోలేమనుకున్నప్పుడు ఇలా కొద్దిగానే తీసుకోవాలి. యాజ్ ఇట్ వాజ్ సమ్మర్, ఖచ్చితంగా లిక్విడ్స్ అనేవి చాలా ఎక్కువ తీసుకుంటూ ఉండాలన్నమాట. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇంకా కేర్ఫుల్గా ఉండండి. ఖచ్చితంగా వాటరే ఎక్కువ ఇస్తూ ఉండడం, లేదా గెంజో మజ్జిగో ఏదో ఒకటి పిల్లలకి పడుతూ ఉండండి అని మీరు తీసుకోండి. అండ్ ఇక్కడైతే మా వారు లేచి ఆ రోజు కాఫీ అడిగారనమాట. సో ఇది చూసారు కదా, ఈ కాఫీ పౌడర్ అంటే నాకు చాలా ఇష్టం. ఒకసారి మా వారి వాళ్ళ ఫ్రెండ్ అరకు వెళ్తే అక్కడి నుంచి తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ కూడా ఇవి అవైలబుల్గానే ఉంటున్నాయి. సో ఒక బాటిల్ కంప్లీట్గా అయిపోయింది. అండ్ ఈ సెకండ్ బాటిల్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇది చాలా బాగుంటుందండి. అండ్ ఇక్కడైతే నేను గ్లాస్లోకి షుగర్ ప్లస్ ఒక స్పూన్ కాఫీ పౌడర్ తీసుకుని అందులో ఫస్ట్ కొద్దిగా ఒక స్పూన్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట. దానివల్ల ఒక ఫోమీ కాఫీ తాగిన ఫీలింగ్ వస్తుంది. చాలా నచ్చుతుందండి. క్యాపుచినో ఫ్లేవర్ వస్తుంది అనమాట. కాఫీ పౌడర్ అంటే నాకు చాలా ఇష్టం. బేసికల్గా నేను కాఫీ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను తాగడానికి. ఈ మధ్య ప్రెగ్నెన్సీలో నాకు షుగర్ అటాక్ అయింది. అప్పటి నుంచి కూడా కాఫీ అంటే ఖచ్చితంగా షుగర్ దానికి సరిపడిగా వేస్తేనే బాగుంటుంది. అందుకని అది స్కిప్ చేశాను. మా వారితో పాటు టీ అయితే టీ, లేదు అంటే హార్లిక్స్ పాలు ఎక్కువ తీసుకుంటూ ఉంటాను అనమాట. అండ్ ఇక్కడైతే ఆల్రెడీ మిక్స్ చేసిన దాంట్లోనే మిల్క్ యాడ్ చేసుకొని టేస్ట్ చూశాను అనమాట. సూపర్ అనిపించిందండి. చాలా బాగుంది కాఫీ అయితే. రోజు వచ్చేదానికన్నా ఈరోజు ఇంకా బాగా వచ్చింది అనిపించింది. అండ్ అయితే కప్స్ తీస్తున్నాను. అండ్ ఆ కప్స్లోకి కాఫీ సర్వ్ చేసి మా వారికి ఒకటి ఇచ్చి నేను ఒకటి తీసుకుంటున్నాను. మీన్వైల్ మేము కాఫీ ఆర్ టీ తాగేటప్పుడు మా వాడికి ఖచ్చితంగా గోపతికి అయితే పాలు ఇవ్వాలండి. లేదు అంటే మమ్మల్ని అస్సలు తాగనివ్వడు, డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. సో వాడికి కూడా ఈ బౌల్లోని ఆల్రెడీ మరగబెట్టున్న పాలే వేడిగా ఉన్నాయి కదా, ఈ బౌల్లో అయితే త్వరగా చల్లారితే అని చెప్పి ఇందులో వేసాను. సో వాడికి ఇస్తే తాగేసాడు అనమాట. సో నెక్స్ట్ అయితే టిఫిన్కి ఆల్రెడీ నేనైతే వీక్కి సరిపడాగా 3 డేస్కి దోశ బ్యాటరు, 3 డేస్కి ఇడ్లీ బ్యాటరు ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. బాబుతో ఎప్పటిదప్పుడు అవ్వదు కదా, బాబుతోటే కాదు ఎవరికైనా సరే ఎప్పటికప్పుడు టిఫిన్ వెంటనే ప్రిపేర్ చేయడానికి అవ్వదు. సో ఒక వీక్ ఇలా దోశ అండ్ ఇడ్లీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఇంకో వీక్ డిఫరెంట్ ఉప్మాలు కానీ లేదంటే ఏదైనా వెరైటీస్ కానీ ట్రై చేస్తూ ఉంటాను. మీన్వైల్ అయితే చట్నీలో పోపు వేసేసి చట్నీ ప్రిపేర్ చేసేసాను. అండ్ పక్కన దోశలు వేస్తున్నాను. అండ్ ఇక్కడైతే పాల్లో పెరిగేసి తోడు పెట్టేశాను. అండ్ ఖచ్చితంగా సమ్మర్లో పాలు వాడలేని వాళ్ళైనా సరే పాలు తీసుకొని మజ్జిగ అన్నది ప్రిపేర్ చేసుకొని తాగుతూ ఉండండి. అండ్ ఇక్కడైతే దోశలు అయిపోయాయి. ఫస్ట్ మా బాబుకి ఫీడ్ చేసేసాను. తర్వాత మా వారికి టిఫిన్ చేసిస్తే ఆయన బాత్ చేసి వచ్చి టిఫిన్ అన్నది కంప్లీట్ చేశారు. ఇక్కడ మా వాడికి హెల్త్ బాగోలేదండి, ఫీవర్. బేసికల్గా అయితే ఎక్కువ మొబైల్ ఇవ్వను. సో ఫీవర్ కదా చాలా ఇరిటేటింగ్గా ఉంటున్నాడు. సో కొద్దిగా ఫోన్తో ఎంగేజ్ చేసి ఫుడ్ అన్నది పెడుతున్నాను. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్కమింగ్ వీడియో.